హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. నిన్నటి వీడియోలో కటింగ్ పెట్టాను కదా, ఈరోజు వీడియోలో ఈ బ్యూటిఫుల్ బోట్ నెక్ బ్లౌజ్ని విత్ ఫ్రంట్ హుక్స్తో ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ముందుగా మనము బ్యాక్ వైపు స్టిచ్ చేసుకుందాము. లైనింగ్ క్లాత్ పైన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ కింద పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ డైమండ్ షేపు పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేసుకోవాలండి. ఒక పావు ఇంచు లెంత్ ఉండేలాగా చూసుకొని చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. మూలలు తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకోవాలండి, ఎందుకంటే మన ఫినిషింగ్ అంతా కూడా ఈ మూలలు తిరిగే దగ్గరే ఉంటుంది. ఇక్కడ మనము నీట్గా కుట్టుకుంటేనే మనకు షేప్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. పాదాన్ని పైకి లేపుకుంటూ మళ్ళీ కిందకు పెట్టేసి ఈ డైమండ్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు పై వరకు కుట్టేసుకున్న తర్వాత ఇలా సూదిని కిందికి తీసుకొని ఇక్కడ దారాన్ని కట్ చేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ నెక్ షేపు. ఇప్పుడు ఈ నెక్ కుట్టేసిన తర్వాత మనము పైన నెక్ అంతా కూడా కుట్టేసుకుందాము. మిషన్ కుట్టు కొంచెం పెద్దదిగా పెట్టేసుకొని చుట్టూ కూడా ముడతలు ఎక్కడా లేకుండా నీట్గా క్లాత్ను సర్దుకుంటూ కుట్టేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను ఎలా అయితే కుడుతున్నానో సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి. బ్లౌజ్ మీకు కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. చాలామందికి బోట్ నెక్ అంటే ఇష్టం ఉంటుంది, కానీ వెనకాలకు ఉక్స్ పెట్టుకోవడం అనేది కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అదే ఫ్రంట్ ఉక్స్ పెట్టుకున్నారనుకోండి, వేరే వాళ్ళ సహాయం లేకుండా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. వెనకాల చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుందన్నమాట ఈ బ్లౌజు. ఇప్పుడు టోటల్గా మనము లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకొని కుట్టేసుకోవాలి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఇదంతా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఈ సీజర్ అనేది మెయిన్ క్లాత్ పైన పడితే కనుక ఇంకా మనకు ఆ క్లాత్ పాడైపోయినట్టే. సో కొంచెం చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మాత్రమే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్లని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని వెనక్కి తిప్పేసుకొని ఈ భుజానికి ఎదురుగా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర సూదిని పెట్టేసుకొని ఇలా 3.5 లేదా 4 ఇంచుల పొడవుగా మనము టక్స్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా భుజానికి ఎదురుగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర నుంచి 3.5 లేదా 4 ఇంచుల పొడవులో ఈ టక్స్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మనము నడుం పట్టీని వేసుకుందాము. కింద నడుం పట్టీ కోసం నేను ఇక్కడ ఒక చిన్న పీస్ అనేది జాయింట్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర పెద్ద పీస్ ఉంటే కనుక జాయింట్ అనేది పడకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని మెయిన్ క్లాత్ పైన ఈ నడుము ముక్కను పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ లెంత్లో కుట్ట అనేది వేసుకోవాలి. టక్సులు వేసుకున్న దగ్గర ఇలా కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ వరకు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇప్పుడు ఈ క్లాత్ని పక్కకు పెట్టేసి దీనిపైన కుట్ట అనేది వేసుకోవాలి. బ్లౌజ్కి పైపింగ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ సిల్వర్ కలర్ క్లాత్ తీసుకున్నానండి. ఈ క్లాత్ని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటున్నాను. మనం పైపింగ్ చేసుకోవడానికి క్లాత్ని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వైపున క్లాత్ కొంచెం ఫోల్డ్ చేసి క్లాత్ ఎంత పొడవు అయితే ఉందో ఆ పొడవంతా కూడా కుట్టేసుకోవాలి. ఇలా నేను ఒక 2-3 కుట్టుకున్నానండి, ఎందుకంటే బ్లౌజ్కి పైపింగ్ అనేది ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ అలాగే వెనకాల మనం డైమండ్ షేప్ పెట్టాం కదా, సో దానికి ఎక్కువ క్లాత్ పడుతుంది. నేను ఇక్కడ అదంతా కూడా చూపించట్లేదండి, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. ఇప్పుడు ఇలాగా అన్నీ మనము రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ డైమండ్ షేప్కి పైపింగ్ అనేది వేసుకుందాము. ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను, కొంచెం క్లియర్గా చూడండి. ఇప్పుడు ఈ డైమండ్ షేప్ని ఇలా పైన పెట్టేసుకున్న తర్వాత మూల ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ కాకుండా దానికంటే ముందు నుంచి స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసి ఇక్కడ మీరు మూల తిరిగే దగ్గర కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని కుట్ట అనేది మళ్ళీ స్ట్రైట్గా వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక మూల ఉంది కదా,
ఈ మూల దగ్గర కూడా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలండి. మూలలు తిరిగే దగ్గర మనము కరెక్ట్గా కుట్టేసుకుంటేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. మూలలు తిరిగే దగ్గర పాదాన్ని పైకి కిందికి జరుపుకుంటూ ఈ నెక్ అంతా కూడా కుట్టేసుకోవాలి. మనకు పైపింగ్ ఎంత బాగా కుట్టుకుంటేనే చూడడానికి ఈ బ్లౌజ్ అనేది అంత బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇలా కుట్టేసుకున్న తర్వాత స్ట్రైట్గా కుట్టేసుకోండి. ఇప్పుడు అక్కడి వరకే కట్ చేయకుండా కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూడండి నేను ఎలా చేస్తున్నానో, ఇలా చేస్తేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కింద ఉన్న క్లాత్ పైన మనం ఎక్స్ట్రాగా కట్ చేసి పెట్టుకున్న క్లాత్ని పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. మనకు జాయింట్ అనేది తెలియకుండా ఉండాలండి, అందుకోసమనే కొంచెం జాగ్రత్తగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత దారాన్ని ఇలా బయటికి తీసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి థ్రెడ్ని పెట్టేసుకొని క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ మూలలు తిరిగే దగ్గర అక్కడక్కడ ఇలా టక్స్ అనేవి పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. క్లాత్ ఫోల్డ్ అయిపోయి నీట్గా కనిపిస్తుంది. మనము టక్సులు పెట్టుకోకపోతే క్లాత్ అనేది అణిగి ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే స్టిచ్ అనేది వేసుకున్నామో అక్కడ పైపింగ్ థ్రెడ్ని పెట్టేసుకోవాలి. ఇలా పైపింగ్ థ్రెడ్ లోపల పెట్టేసి దీనిపై నుంచి క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూడండి నేను మూల దగ్గర నుంచి స్టార్ట్ చేయలేదు, మూలకి ముందు నుంచి స్టార్ట్ చేసి కుడుతున్నాను. కొంచెం జాగ్రత్తగా చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇలా మనం మెల్లిమెల్లిగా కుట్టేసుకోవాలండి. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మనం కుట్టినది నీట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మూల దగ్గర ఇలా సూదిని పైకి లేపి మళ్ళీ ఈ పైపింగ్ థ్రెడ్ని లోపల పెట్టేసుకొని దానిపైన క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పైపింగ్ అనేది వేసుకోవాలి. లోపల థ్రెడ్ పెట్టి పైపింగ్ చేసుకోవడం వల్ల పైపింగ్ అనేది ఒకే లెవెల్లో వస్తుందన్నమాట. అంటే ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా కాకుండా చుట్టూ కూడా ఒకే లెవెల్గా ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు దారాన్ని కట్ చేసుకొని పైన ఉన్న క్లాత్ని, అంటే సిల్వర్ కలర్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి అక్కడ కొంచెం రఫ్ ఇచ్చేసిన తర్వాత ఇలా పైకి తీసుకొని ఇప్పుడు దారాన్ని కట్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా మనం ఈ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. కానీ కొంచెం కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి మూలలు తిరిగే దగ్గర. చూడండి నెక్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు షేప్ ఎంత క్లియర్గా తెలుస్తుందో. అసలు మనము ఈ సిల్వర్ క్లాత్ ఎక్కడ స్టార్ట్ చేసామో ఎక్కడ ఎండ్ చేసామనేది కూడా తెలియకుండా ఉంది కదా. ఇలా కుట్టేసుకున్న తర్వాత దీనికి పక్కనే మనం ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల మనము ఫోల్డ్ చేసిన క్లాత్ అనేది బయటికి లెగకుండా ఉంటుందన్నమాట. ఈ కుట్టు కూడా మనము షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా పైపింగ్ పక్కనే కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లెంత్లో కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ దారాన్ని ఇలా బయటికి తీసుకోండి. ఇప్పుడు మనము నెక్కి కూడా ఇదే విధంగా పైపింగ్ అనేది వేసుకుందాము. ఏమైనా ఎక్స్ట్రా దారాలు ఉంటే కనుక కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్లే మన ఫినిషింగ్ అంతా కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. అక్కడక్కడ దారాలు లేకుండా
నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ నెక్ దగ్గర ఈ సిల్వర్ కలర్ క్లాత్ని పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ లెంత్లో నెక్ ఎలా అయితే ఉందో సేమ్ ఇదే విధంగా క్లాత్ని కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని అక్కడక్కడ ఇలా టక్స్లు అనేవి పెట్టుకోండి. ఇలా టక్స్లు పెట్టుకోవడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అలాగే టక్స్లు పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనము కుట్టిన దారం పైన పడకుండా కొంచెం చివరకని ఇలా టక్స్లు అనేవి పెట్టుకోండి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని తీసుకొని ఈ క్లాత్ లోపల థ్రెడ్ని పెట్టేసుకొని ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ నెక్ అంతా కూడా కుట్టేసుకోవాలి. పైపింగ్ వేసుకునేటప్పుడు కాస్త నిదానంగా క్లాత్ని కొంచెం కొంచెంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోండి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల పైపింగ్ అంతా కూడా సన్నగా ఉంటుంది. అంటే మనము లోపల పెట్టిన థ్రెడ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అంతే లెంత్లో అయితే ఉంటుంది. ఈ థ్రెడ్స్లో కొన్ని టైప్స్ ఉంటాయండి. కొంచెం లావుగా, కొంచెం సన్నగా, ఇలా మనకు నచ్చినవి మనం తీసుకొని పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ వరకు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకొని దీని పక్కన కూడా మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కుట్టడం అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని చుట్టూ కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు మీరు మిషన్కి పెద్ద కుట్టు పెట్టేసుకొని చుట్టూ అంతా కూడా స్టిచ్ చేసుకోండి. ఇలా కుట్టంతా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా కుట్టేసుకోండి. నేను ఇక్కడ లెంత్ అవుతుంది వీడియో అని చెప్పేసి నేను ఒకటి మాత్రమే చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను 2 కుట్టు పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనికి పక్కన మనం ఇంకొకటి కుట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మనం ప్రిన్సెస్ కట్ చేసాం కదా, ప్రిన్సెస్ కట్కి 2 పార్ట్స్ ఉంటాయి. ఈ 2 పార్ట్స్ని మనం జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను. ఈ లైనింగ్ని మళ్ళీ మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. చుట్టూ అంతా ఇదే విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. నేను ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఇందాక కుట్టుకున్న దానికి జాయిన్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ అంటే ఇంతేనండి. దీంట్లో అంత పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు ఫస్ట్ కుట్టుకున్న దానికి ఈ పార్ట్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఇలా రివర్స్గా పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు ఒక 1/2 ఇంచు లెంత్ ఉండేలాగా చూసుకోండి. అలాగే మనం కుట్టుకునేటప్పుడు కూడా కింద ఉన్న క్లాత్ని లాగకుండా ఓన్లీ పైన పెట్టిన క్లాత్ని మాత్రమే లాగుతూ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల షేప్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా చివరి వరకు కుట్టు వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోకుండా దీనిపైనే మళ్ళీ సూదిని పెట్టేసుకొని ఇలా క్లాత్ని కొంచెం సర్దుతూ దీనిపైన మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చివరి వరకు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దారాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక టక్స్ అనేది వేసుకోవాలండి. స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచు క్లాత్ని పట్టుకొని 2 ఇంచులు పొడవు ఉండేలాగా చూసుకొని ఈ టక్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు కింది నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ పైన మళ్ళీ ఈ క్లాత్ని పెట్టేసుకొని 1/2 ఇంచు లెంత్ ఉండేలాగా చూసుకొని పైన ఉన్న క్లాత్ని ఇలా లాగుతూ సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. కింద ఉన్న క్లాత్ని లాగొద్దండి, లాగితే సాగిపోతుంది. పైన ఉన్న క్లాత్ని మాత్రమే ఇలా లాగి పై వరకు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ క్లాత్ని ఇలా పక్కకు జరిపేసి దీనిపైన కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు ముడతలు అనేవి లేకుండా కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇలా కొంచెం సర్దుకుంటూ కింది వరకు కూడా ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఒక టక్స్ అనేది వేసుకోండి. అంతే అండి, ప్రిన్సెస్ కట్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీ కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వీటికి మనము ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఉక్సు పట్టి కోసం ఇక్కడ 2 ఇంచుల విడుతుండేలాగా చూసుకోండి.
ఇప్పుడు ఒక పక్కన క్లాత్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇంకొక వైపు కూడా విడ్త్ 2 ఇంచులు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కాజా పట్టికండి, ఇందాక మనం కుట్టుకున్నది ఉక్సు పట్టీకి. ఇప్పుడు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఒకవైపు క్లాత్ తీసుకొని దీనిపైన మనము ఉక్సు పట్టి వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు లెంత్ ఉండేలాగా చూసుకొని ఇలా ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా చివరి వరకు కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ దారాన్ని కట్ చేసుకోకుండా దీనిపైనే మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇది ఉక్సు పట్టి అండి, ఒక్కొక్కరు ఒక్కో సైడ్ వేసుకుంటారు, అంటే ఒకరు లెఫ్ట్ సైడ్ ఒకరు రైట్ సైడ్ అలా వేసుకుంటారు. ఇప్పుడు ఉక్సు పట్టి వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టి చూసుకుందాము. కాజా పట్టీకి క్లాత్ని ఇలా రివర్స్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఈ క్లాత్ని పెట్టుకొని కింది వరకు ఒక 1/2 ఇంచు లెంత్లో కుట్టు అనేది వేసుకొని ఈ క్లాత్ని ఇలా పైకి టర్న్ చేసుకొని దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనికి పక్కనే ఇంకొక కుట్టు అనేది వేసుకోండి. దీంట్లో మనము కాజాలు కుట్టుకోవడానికి ఉంటుందన్నమాట. దీని పక్కన ఇంకొక కుట్టు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వీటికి మనము నడుం పట్టీని వేసుకోవాలి. ఈ రెండు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకున్న తర్వాతే నడుం పట్టి అనేది వేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా ఉంటే కనుక చివర్లో కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. నడుం పట్టి ముక్కను తీసుకొని ఒకవైపు ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని స్ట్రైట్గా ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన ఈ నడుము ముక్కని పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు లెంత్ ఉండేలాగా చూసుకొని ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి. చివరిలో కొంచెం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి రఫ్ కొట్టేసుకోండి. లాస్ట్లో కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి దీనిపైన కుట్టు అనేది వేసుకోండి. చివరి వరకు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి పెట్టుకొని దీనిపైన కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు మీరు పెద్ద కుట్టు పెట్టుకోండి, ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు ఎలాగూ మనం విప్పుకోవాల్సిందే. ఇదే విధంగా ఇంకొక వైపు కూడా కుట్టుకోండి. నేను వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుందని ఒకవైపు మాత్రమే కుట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు కాజా పట్టి పైన నేను షైనింగ్ క్లాత్ పెట్టేసుకొని పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. ఈ పైపింగ్ అనేది నేను ఇంతకుముందు చాలా క్లియర్గా చెప్పాను కదా. సో ఇప్పుడు ఇలా లాస్ట్ వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని అక్కడక్కడ ఇలా టక్స్లు అనేవి పెట్టుకోవాలి. దీని మధ్యలో ఇప్పుడు థ్రెడ్ని పెట్టి ఇలా మనము పైపింగ్ అనేది వేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా కాజా పట్టికి కూడా పైపింగ్ అనేది వేసుకోండి. మనము ఎంత సన్నగా ఫోల్డ్ చేసుకుంటే పైపింగ్ అనేది అంత సన్నగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా రెండింటికి పైపింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. హ్యాండ్స్కి చిన్నగా పీస్ అనేది అతుకు పడుతుందని చెప్పాను కదా. ఇప్పుడు ఒక చిన్న పీస్ని తీసుకొని ఈ హ్యాండ్ పైన పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇలా సమానంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా మనము జాయింట్ పీస్ అనేది పెడదాము. ఇందాక మనము హ్యాండ్ పైన పెట్టాం కదా, ఇప్పుడు హ్యాండ్ కిందన పెట్టేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కూడా ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇలా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఒక 1/2 ఇంచు క్లాత్ని వదిలిపెట్టుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకుంటే మీకు హ్యాండ్స్ అనేవి రెండు కూడా సమానంగా వస్తాయి. రెండు ఒకేలా కుట్టుకున్నారంటే ఒకవైపు మాత్రమే హ్యాండ్ లోత్ అనేది వస్తుంది. మనకు రైట్ సైడ్ ఒక హ్యాండ్ లోత్ అనేది రావాలి, లెఫ్ట్ సైడ్ ఒక హ్యాండ్ లోత్ అనేది రావాలి. మీరు ఈ వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎలా కుడుతున్నాను అనేది. ఇప్పుడు చివరి వరకు కూడా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ రెండింటికి మనము పైపింగ్ చేసుకుందామండి. హ్యాండ్స్కి కూడా నేను ఇక్కడ పైపింగ్ అనేది వేసుకుంటున్నానండి. బ్లౌజ్ ప్లెయిన్గా ఉన్నప్పుడు సిల్వర్ కలర్ క్లాత్తో కానివ్వండి, లేకపోతే గోల్డ్ కలర్ క్లాత్తో కానివ్వండి పైపింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్కి కూడా నేను పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. బట్ నేను ఇక్కడ ఒక హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది, మీరు కూడా చూడడానికి బోరింగ్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇలా 2 కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ పైకి ఉండాలి, ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ కిందికి ఉండాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ లెంత్లో కుట్టు అనేది వేసుకోవాలి. స్టార్టింగ్లో గట్టిగా ఒక రఫ్ అనేది కొట్టుకోండి. ఇప్పుడు ఇలా చివరి వరకు కుట్టు వేసుకున్న తర్వాత డబుల్ కుట్టు అనేది వేసుకోండి, కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు భుజాలు జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు లో షేప్ అనేది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకొని ఒక 1/2 ఇంచ్ లెంత్లో ఇలా మీరు చుట్టూ కూడా కుట్టు అనేది వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు చంక దగ్గర హ్యాండ్ లోత్ అనేది తీసుకున్నాము. అదేవిధంగా హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు కూడా హ్యాండ్ లోత్ అనేది తీసుకున్నాము. కాబట్టి హ్యాండ్ లోతు ఈ 2 కూడా ఒకదానిపైన ఒకటి రావాలండి లెఫ్ట్ సైడు. అదేవిధంగా రైట్ సైడు హ్యాండ్ కుట్టుకునేటప్పుడు కూడా హ్యాండ్ లోత్ అనేది పైన ఉండాలన్నమాట. ఇలా కుట్టుకుంటే హ్యాండ్స్ అనేవి 2 కూడా కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక హ్యాండ్ కుట్టు వేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కూడా కుట్టు పెట్టుకోండి. ఇప్పుడు మనం కుట్టుకునే బ్లౌజ్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి. మన దగ్గర ఉన్న బ్లౌజ్ని కూడా సగానికి ఫోల్డ్ చేసి ఈ కుట్టు ఎక్కడ వరకు అయితే ఉందో ఆ కుట్టుని అక్కడ మార్కింగ్ చేసుకొని కింద కూడా పడేలాగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ముందుకు తిప్పేసుకొని ఉక్స్ వైపు మార్కింగ్ చేసుకోవాలి. మనం కుట్టుకునే బ్లౌజు ఉక్స్ పెట్టుకోండి. అలాగే మన దగ్గర ఉన్న బ్లౌజ్ కూడా ఉక్స్ ఏ కుట్టు అయితే ఉందో ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు కాజా దగ్గర కూడా ఇక్కడ ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని 2 కూడా ఇలా సమానంగా పట్టేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న బ్లౌజ్ హ్యాండ్స్ని కూడా ఇలా రివర్స్లో తీసేసి హ్యాండ్ లూజ్ ఎక్కడ వరకు అయితే ఉందో ఆ లూజ్ని అక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ రెండింటిని కూడా ఇలా వేలతో పట్టుకొని ఈ కింది నుంచి స్ట్రేట్గా హ్యాండ్ దగ్గర వరకు కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూడండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని కూడా రెండింటిని ఇలా దగ్గరగా పట్టేసుకొని ఎక్కడ వరకు అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గరికి ఈ కుట్టు అనేది రావాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా కుట్టేసుకోండి. దీనికి ఒక 2-3 స్టిచ్చెస్ పక్కన వేసుకోండి. ఫ్యూచర్లో మన పర్సనాలిటీ పెరిగినా కూడా విప్పుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ ఒక 2 స్టిచ్చెస్ అయితే పక్కన వేసాను. అంతే అండి, చాలా ఈజీగా మనము ఈ బోట్ నెక్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రంట్ హుక్స్తో. ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కింద తప్పకుండా కామెంట్లో మెసేజ్ చేయండి. అదేవిధంగా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్లో పెట్టండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ బ్లౌజ్కి నేను చిన్న చిన్న బటన్స్ అనేవి పెట్టానండి. నా దగ్గర ఓల్డ్ డ్రెస్ ఉంది, సో దానివి తీసేసి దీనికి పెట్టేశాను. మార్కెట్లో కూడా దొరుకుతాయండి ఆ బటన్స్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. లేకపోతే మన దగ్గర ఉన్న సిల్వర్ కలర్ షైనింగ్ క్లాత్తో కూడా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు.